చదువుతూ ఉండగా పరీక్షలు దగ్గరికి వచ్చినాయి. 10th క్లాస్ పరీక్షలు దగ్గరికి వచ్చినాయి. పరీక్షలు రాయాలి. ఒక 3 నెలలు ముందే నేనందరికీ బాగా ఇష్టమైన వాడిని కాబట్టి మాస్టార్లు వాళ్ళకి, "మీకేం పర్వాలేదురా, నిన్ను పాస్ అయ్యేటట్టు మేము చూస్తాం. ఏదో స్లిప్ అది రాసిస్తాము. చక్కగా రాసుకుందు గానీ పాస్ అయిపోదు గానీ, నీవేమి దిగులు పడొద్దన్నారు." ఎవరు? మాస్టార్లు. సరేనని పరీక్షకు ముందు రోజు పాస్టర్ గారి దగ్గర వచ్చారు. ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పరీక్షలకు వెళ్తున్నాను 10th క్లాస్‌కి అన్నాను. ప్రార్థన చేసి అలా తిరగబోతే ఆగు అన్నారు. కాపీలు కొట్టావు, కాపీలు కొట్టబాకు అన్నారు. మీరెవరు కాపీలు కొట్టిన మొఖాలు కాదనుకోండి. దేవుడు మీకు తోడయుండును గాక. అసలు కొట్టనివ్వట్లేదు ఎవరు. ఆ రోజుల్లో చక్కగా కాపీలు కొట్టి రాసేవాళ్ళు. ఇప్పుడు పెద్దగా మరి నాకు తెలీదు. చాలా కాలమైందిగా. చూడండి, కాపీలు కొట్టొద్దన్నారు. మాస్టర్లు ఏమన్నారు? మీకు నేను పాస్ మార్కులకి నేను సరిపడా చెప్తాము, కాపీ ఇస్తాము. కాపీ అంటే తాగే కాదండి. ఆ! రాసుకోవడానికి స్లిప్ ఇస్తాము అని వాళ్ళు ధైర్యం చెప్పారు. అందులో ఇంకా ముగ్గురు మాస్టర్లు ఉన్నారు ఇప్పటికి. నాకు స్లిప్పులు రాసి ఇచ్చినటువంటి మాస్టర్లు ఇప్పటికి ఉన్నారు. సరే, ఆహ్, ఎవరి మాట వినాలి ఇప్పుడు చెప్పండి? మధ్యాహ్నం చదివారు 8వ అధ్యాయంలో, అవునా? 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో సేవకుని మాట. నాకప్పటికి ఇంత తెలీదు. నెలలే గదా! 1 ఇయర్ గూడా అవ్వలేదు. నెలలే గడుస్తా ఉండగా కాపీ కొట్టొద్దు, కాపీ కొట్టకూడదు. సరే అని వెళ్ళాను. తెలుగు పరీక్ష, కాపీ తీసుకొచ్చారు. నాకన్నీ తెలిసినయి వచ్చినియి మాస్టారు. మీరు నాకు ఇవ్వాల్సిన పని లేదన్నారు. సరే, ఆయన వదిలేసాడు. సీరియస్‌గా పట్టించుకోలే. నెక్స్ట్ డే ఆయనొచ్చాడు. ఇట్లాగా రాసుకోరా అని ఇచ్చారు. నాకొద్దు మాస్టారు, నాకన్నీ తెలిసినయి వచ్చన్నాను. వీళ్ళిద్దరు సమావేశమై మిగతా 6గురు పాస్ చేశారు. వీడేదో తేడాగా మాట్లాడుతున్నాడు. ఈ కాపీ ఇస్తే రాయనంటున్నాడు. నాకన్నీ తెలిసినయి వచ్చినియి అంటున్నాడు అన్నాడు. మూడో రోజు వచ్చారు. వచ్చిన తర్వాత నాకన్నీ తెలిసినయి వచ్చినియి అన్నాను. అసలు ఏంట్రా రహస్యం ఏంటో చెప్పి చావరా అన్నాడు. వద్దంటున్నావేంటి, చెప్పి చావరా, ఏమైందిరా నీకు? మళ్ళీ మెంటల్ ఏమైనా వచ్చిందా ఈ రోగానికి అనంటే, ఏం లేదయ్యా, మా పాస్టర్ గారు ప్రార్థన చేసి కాపీ కొట్టకూడదు అని చెప్పారు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నేను కాపీ కొట్టనయ్యా. పాస్ అయితే పాస్ అవుతాను, తప్పితే తప్పుతాను. దేవుని స్తోత్రము కలుగును గాక అని చెప్పగానే ఆయనకి ఏమొచ్చింది? అబ్బా! భలే నమ్ముకున్నాడు రా ప్రభు అని అనలేదు. ఏమొస్తది చెప్పండి? కోపం కట్ల దించుకొనొచ్చి ఆ స్లిప్‌ను ఎడాపెడ చింపి నా ముఖాన ఇసిరి కొట్టి, నిన్ను బాగు చేసేవాడు ఇంకెవ్వడు, నిన్ను బాగు చేసేవాడు ఇంకెవ్వడు లేడన్నాడంతే అని చెప్పేశారు. మిగతా వాళ్ళు కూడా చెప్పారు. ఇక వాళ్ళేం చేశారు, వాళ్ళు కూడా వీడు తీసుకునేటట్టు లేడు, యేసు ప్రభు అంట ఏదో నమ్ముకున్నాడంట. ఆ శాషయ్య, దారి చూపిన ఆయన పేరేంటి? శాషయ్య గారు. ఆ ప్రభువు పేరు దేవ సహాయం గారు ఉంటారు. వీడికి కూడా అంటించాడు. వాళ్ళల్లో వాళ్ళల్లో కలిపేసుకున్నాడు. వీడు కూడా కులభ్రష్టుడు అయిపోయాడు. ఏదేదో ఏదేదో అనుకున్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి. దేవుని స్తోత్రము కలుగును గాక. యెహోవా మీకు తోడైండును గాక. ఎగ్జామ్స్ అయిపోయినాయి. రిజల్ట్స్ కూడా వచ్చినాయి. 6 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టులు ఫస్ట్ నేనే. ఒక్క సబ్జెక్టే సెకండ్ వచ్చింది. దేవుడు మీకు తోడైండును గాక. స్కూల్ ఫస్ట్ నేనే. ఆ మండలం ఫస్ట్ కూడా నేనే. యేసయ్యా! దేవుడు మీకు తోడైండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నేను చెప్పేది ఏ టైం చెప్తున్నాను? 15 సంవత్సరాల వయసు. అర్థమైందా?